नागार्जुना सागर हल्के असेंबली के जिमनी इंतखाबात के लिए टीआरएस की इंतखाबी मुहिम उरुज पर है। चुनाचा वजीर दाखिला महमूद अली ने नागार्जुना सागर हल्के असेंबली के जिमनी इंतखाबात के सिलसिले में नागार्जुना सागर का दौरा करते हुए नागार्जुना सागर हल्के असेंबली के जिमनी इंतखाबात में टीआरएस के उम्मीदवार नोमुला भगत की इंतकाबी मुहिम में शिरकत की। इस मौके पर वजीर दाखिला महमूद अली के हमरा वजीर अफजाइश मवेशियान टी श्रीनिवास यादव, रुकने असेंबली रामाकोंडम के चंदर, नोमुला भगत की अहलिया लक्ष्मी के अलावा दीगर मुकामी टीआरएस कायदीन और कारकुनों की कसी तादाद ने शिरकत की। इस मौके पर वजीर दाखिला ने राय दहिंदों से टीआरएस उम्मीदवार नोमुला भगत को अपना कीमती वोट देकर भारी अक्सरियत से कामयाब बनाने की अपील की। కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం డెవలప్ చేయలేదు। ఈ జానారెడ్డి అంటే మొత్తం ఇది కాన్స్టిట్యూన్సీ మొత్తం ఇది బ్యాక్వర్డ్ ఉన్నాయంటే మొత్తం రెస్పాన్సిబిలిటీ జానారెడ్డి గారి మీద ఉంది। ఆయన పవర్ లో ఉన్నప్పుడు డెవలప్మెంట్ కోసం ఏం చేయలేదు। మా ఆనరబుల్ సీఎం గారు తెలంగాణ కోసం ఎంత మూవ్మెంట్ చేశారు, ఒక్కసారి సపోర్ట్ చేయలేదు జానారెడ్డి। చాలా టైం మా సీఎం గారు రిజైన్ ఇచ్చారు, మళ్ళీ ఎలక్షన్ చేశారు। పోరాటంలో అంటే మరణం కూడా చేసినా అప్పుడు ఏం సపోర్ట్ చేయలేదు। ఈ ఓట్ కోసం వస్తున్నారు। తెలంగాణ తీసుకొచ్చిన లీడర్ అంటే ఓన్లీ మహా లీడర్ మహాత్మా లీడర్ కేసీఆర్ గారు ఉన్నారు। తప్పకుండా ఈ తెలంగాణ వచ్చిన తర్వాత చాలా తెలంగాణ డెవలప్ అయింది। ఈ టైంలో మా నోముల నరసింహన్న 2 ఇయర్లు ఉన్నారు, డెవలప్మెంట్ చాలా వచ్చింది, ఇంకో డెవలప్మెంట్ రావాలి। సీఎం గారు అంటే తప్పకుండా ఈ కాన్స్టిట్యూన్సీలోనే స్పెషల్ బడ్జెట్ డెవలప్ చేసడానికి అవకాశం ఉంది। ఫ్యూచర్ లో అంటే మా నోముల భగత్ గారు అంటే చాలా యూత్ లీడర్ ఉన్నారు, ఆయన కొడుకు గుంటూ ఇచ్చిన్నారు। అందరి మీ సపోర్ట్ కావాలి। ఎంత ముందు ఏం లేదు, మన దగ్గర నీళ్ళు లేదు। తెలంగాణ మూవ్మెంట్ లో అంటే చాలా ప్రాబ్లం ఉంది, కరెంట్ ప్రాబ్లం ఉంది। ఇప్పుడు 24 అవర్స్ కరెంట్ ఇచ్చిన ఎవరు లీడర్ ఉన్నారు, మా ఆనరబుల్ మినిస్టర్ కేసీఆర్ గారు ఉన్నారు చీఫ్ మినిస్టర్। ఇప్పుడు పెన్షన్ ఇచ్చినాకి ఎంత అప్పుడు ఎంత అయింది, 200 రూపాయలు పెన్షన్ ఇచ్చారు పెద్దలకు। ఇప్పుడు ఎంత సీఎం గారు 2016 రూపాయలు ఇస్తున్నారు। షాదీ ముబారక్ ఆ టైంలో అంటే 1,00,000 రూపాయలు 1,116 రూపాయలు ఇస్తున్నారు। డెవలప్మెంట్ కోసం కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టేసిన, కెనాల్ కట్టేసిన, చాలా డెవలప్ అయింది మా తెలంగాణ। ఇండియాలో నంబర్ 1 స్టేట్ ఇప్పుడు డెవలప్ స్టేట్ అంటే మా తెలంగాణ స్టేట్ అయింది। అలాగే నేను అందరితో విజ్ఞప్తి చేస్తున్నాను, తలసాని అన్నారు డీటెయిల్ గా చెప్తా మీకు, అందరూ పేరు పేరుతో విజ్ఞప్తి చేస్తున్నాను। మీ ఓటు అంటే వేస్ట్ చేయవద్దు। కాంగ్రెస్ ఏం చేయలేదు, జానారెడ్డి ఏం చేస్తా, అసెంబ్లీలో వచ్చిన తర్వాత ఏం చేస్తలేదు, ఆయన ఉన్నప్పుడు ఏం చేయలేదు, పవర్ లో ఉన్నప్పుడు ఏం చేయలేదు, అపోజిషన్ లో కూడా ఏం చేయలేదు। ఇప్పుడు వచ్చే ఓటు అడుగుతున్నారు మీకు, బ్యాక్వర్డ్నెస్ కి రెస్పాన్సిబిలిటీ మొత్తం జానారెడ్డి మీద వస్తుంది। జానారెడ్డి గారి మాట్లాడిన లీడర్ ఉన్నారు, వర్క్ చేసిన లీడర్ ఉన్నారు, సీనియర్ లీడర్ ఉన్నారు, పెద్ద లీడర్ ఉన్నారు। మా తల్లి తండ్రికి అందరికి విజ్ఞప్తి చేస్తున్నారు, మీ ఓటు అంటే అమ్మా ఏం ఇది వస్తలేదు, జానారెడ్డికి గారు గుర్తు మన జానారెడ్డి ఓటు వస్తే అంటే మనకు ఏం డెవలప్మెంట్ వస్తలేదు। అందరికీ ఒకటి రిక్వెస్ట్ చేసినా, నేను ఇక్కడికి వచ్చినా మీ నోముల నరసింహ కొడుకు అంటే ఎంత మంచి, నోముల నరసింహ చాలా మంచి మనిషి, ఆయన కొడుకు మీద చాలా యాక్టివ్ ఉన్నారు। ఆయనకు గెలిచి అంటే మీ సింపతి కావాలి తప్పకుండా। మా ఆనరబుల్ సీఎం గారు థ్యాంక్స్ చెప్తున్నారు, ఆయన కొడుకు టికెట్ ఇచ్చిన, ఆయన తల్లి ఉన్నారు ఇక్కడికి, మీతో రిక్వెస్ట్ చేసిన, ఇంత దూరం వచ్చిన మీ దగ్గర మీతో నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మీ ఓటు కారు గుర్తుకే ఓడి 17 తారీఖు ఎలక్షన్ ఉంది, తప్పకుండా మీ కారు ఎవరికి వస్తా, మీ ఓటు అంటే కారు గుర్తుకు ఇవ్వండి। కారు వస్తా అంటే మీకు డెవలప్మెంట్ వస్తుంది। ఏ సెక్టర్ లో అంటే ఇప్పుడు డెవలప్మెంట్ అంటే ఇండియాలో ఇండస్ట్రీస్ మన స్టేట్ లో ఎక్కువ ఉంది, ఇండియాలో మన పీస్ అంటే మన స్టేట్ లో మంచిగా ఉంది। ఇండియాలో మీరు ప్రొవైడ్ చేసిన లీడర్ అంటే కేసీఆర్ గారు ఉన్నారు, కరెంట్ ఇచ్చిన లీడర్ కేసీఆర్ గారు ఉన్నారు, వెల్ఫేర్ చేసిన పెన్షన్ ఇచ్చిన లీడర్ కేసీఆర్ గారు ఉన్నారు, పిల్లలకు ఎడ్యుకేషన్ ఇచ్చిన, ఇప్పుడు 9 లక్షల ఎక్కువ పిల్లలు ఎస్సీ ఎస్టీ బీసీ అంటే రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతున్నారు। అలాగే నేను అందరితో పేరు పేరుతో విజ్ఞప్తి చేస్తున్నాను, మీ ఓటు అంటే 17th కు కారు గుర్తుకు ఓటు ఇవ్వండి, తప్పకుండా మా క్యాండిడేట్ కు గెలవాలి। ఆయన గెలిచారంటే తప్పకుండా మీ కాన్స్టిట్యూన్సీ మీ ఏరియా మొత్తం డే బై డే డెవలప్ అవుతుంది। కాంగ్రెస్ లో ఇప్పుడు కాంగ్రెస్ పవర్ కు లేదు, ఆయన జానారెడ్డి అసెంబ్లీ వచ్చిన తర్వాత ఏం చేస్తా, ఎంత ముందు అపోజిషన్ లో ఉన్నారు లీడర్, అప్పుడు ఏం చేయలేదు, పవర్ లో ఉన్నప్పుడు ఏం చేయలేదు, ఇప్పుడు ఏం చేస్తా, మీ ఓటు అంటే 100% మాకు ఓటు, ఒక్క ఓటు ఇక్కడ కూడా వేస్ట్ చేయొద్దు, తప్పకుండా 100% మీ ఓటు అంటే కారు గుర్తుకు ఓటు అండి, మా భగత్రాలకు తప్ప మెజార్టీతో గెలవాలి, అది రిక్వెస్ట్ చేస్తున్నాను। జై తెలంగాణ, జై జై